ఓకే అక్క, ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఈవెంట్స్ అన్నీ మన కంట్రీకి సంబంధించినవి. వీటికి మన కంపెనీ రియాక్ట్ కావటంలో తప్పు లేదు. కానీ మొన్న ఫెడ్ మీటింగ్ తర్వాత మన కంపెనీస్ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాయి? ఫ్రాన్స్ డిప్లొమాట్ క్లీమెన్స్ వెన్జెల్ మెటర్నిచ్ once said, when the US sneezes, the entire world catches a cold. ఇది నిజం. వరల్డ్లో లార్జెస్ట్ ఎకనామీ అవ్వటం వలన యుఎస్లో మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయితే మిగిలిన మార్కెట్స్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి. సేమ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా. మన కంట్రీలోని టాప్ కంపెనీస్ యుఎస్ మార్కెట్స్ లో కూడా అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ ఏరియాస్ గా లిస్ట్ అయి ఉన్నాయి. సో వాళ్ళ పాలసీస్ ఇంపాక్ట్ మన కంపెనీస్ పైన కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ వాళ్ళు స్టీల్ ఇంపోర్ట్స్ పై అడిషనల్ డ్యూటీస్ వేస్తే అప్పుడు మన స్టీల్ ఇంపోర్ట్ చేసే కంపెనీస్ రెవెన్యూస్ ప్రైజెస్ డిక్లేర్ అవుతాయి కాబట్టి షేర్ ప్రైజెస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇలానే ఐటీ సెక్టార్ కూడా ఎక్కువ సర్వీసెస్ యుఎస్ లో కంపెనీస్ కి ఇస్తాయి కాబట్టి అక్కడ మానిటరీ పాలసీ డెసిషన్స్ పై ఈ సెక్టార్ గ్రోత్ డిపెండ్ అవుతుంది. ఇంకా ఫోరెక్స్ రేట్స్ వలన, అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ యుఎస్ డాలర్స్ లో జరుగుతాయి కాబట్టి అండ్ మనం ఎక్కువ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అయినా కొద్దీ మన రూపీ వీక్ అవుతుంది. సో ఈ కంపెనీస్ ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అయ్యి షేర్ ప్రైస్ ఫాల్ అవుతుంది. ఇంకా డెప్ట్ మార్కెట్స్ లో బాండ్ ఈల్డ్స్ లో రైజ్ అయ్యే కొద్దీ మనకి ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో తగ్గుతాయి. సో రైజింగ్ బాండ్ ఈల్డ్ వలన కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. ఇవన్నీ డిసైడ్ చేసేది అక్కడి గవర్నమెంట్ కాబట్టి అక్కడ ఎలక్షన్స్ లో ఎవరు ప్రెసిడెంట్ గా విన్ అవుతారో అని వరల్డ్ వైడ్ గా డిస్కషన్స్ అవుతాయి. అండ్ వాటి రిజల్ట్స్ వలన స్టాక్ ప్రైజెస్ లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ మూమెంట్స్ ని మనం చూడవచ్చు. సో ఇది అంతా గ్లోబలైజేషన్ వలన అన్నమాట. ఇప్పుడు అన్ని కంట్రీస్ ఒక దానితో ఒకటి కనెక్ట్ అవ్వటం వలన ఒక కంట్రీలోని చిన్న డిస్టర్బెన్స్ ఇంకో కంట్రీని డిస్టర్బ్ చేస్తుంది. అయితే అక్క, మనం అన్ని కంట్రీస్ ఈవెంట్స్ ని ట్రాక్ చేయాలా? అవసరం లేదు. మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డామినెన్స్ ఏ కంట్రీస్ లో ఎక్కువగా ఉందో ఆ కంట్రీస్ యొక్క పాలసీస్ ని అబ్జర్వ్ చేస్తే చాలు. ఒకవేళ ఆ కంట్రీ ఎకనామిక్ సిచ్యువేషన్స్ వల్ల రా మెటీరియల్స్ కాస్ట్ ఎక్కువ అయితే మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ప్రైస్ లో ఫాల్ చూడవచ్చు. ఇలా ఫాల్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వకుండా రీజన్ ని ఫైండ్ అవుట్ చేసి ఫ్యూచర్ లో ఆ కంట్రీ పాలసీస్ లో చేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ప్రాఫిటబిలిటీలోకి వస్తుంది అనుకుంటే ఈ కరెక్షన్ మనకి ఒక ఆపర్చునిటీ అవుతుంది. సో ఒక కంపెనీ గురించి బాగా స్టడీ చేయటం చాలా ఇంపార్టెంట్. ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళ ఎర్నింగ్స్ మరియు యాన్యువల్ మీటింగ్ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తారు. వాటిని చదివి మన డెసిషన్ ని తీసుకోవాలి. ఓకే అక్క. ఓకే, నువ్వు ఈ ఇండెక్స్ ని బేస్ చేసుకొని ఎలా ఇన్వెస్ట్ చేస్తావో చెప్పు. మీరు కూడా ఎలా మీ ఇన్వెస్ట్మెంట్ ని ప్లాన్ చేస్తారో 1 minute థింక్ చేసి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది అని అనుకుందాం. అప్పుడు కన్స్యూమర్స్ ఎవరు పెద్దగా స్పెండ్ చేయరు కాబట్టి కన్స్యూమర్ స్పెండింగ్ మీద డిపెండ్ అయిన కంపెనీస్ యొక్క రెవెన్యూస్ తో పాటు ప్రాఫిట్స్ కూడా డిక్లైన్ అవుతాయి. సో అవి వాటి షేర్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయ్యి షేర్ ప్రైస్ బాగా కరెక్ట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుందో అప్పుడు కన్స్యూమర్ స్పెండింగ్ ఇంప్రూవ్ అవుతుంది కదా. ఆ టైంలో ఆ సెక్టార్లోని మంచి స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తా. గుడ్. ఒకవేళ నీకు ఆ సెక్టార్లో ఒక కంపెనీ మీద నమ్మకం ఉంటే బాగా కరెక్ట్ అయిన టైంలో కొంత మనీ ఇన్వెస్ట్ చేయవచ్చు. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ ఎర్నింగ్స్ రిపోర్ట్స్ని, మేనేజ్మెంట్ గైడెన్స్ని చూడు. వాళ్ళు కమింగ్ క్వార్టర్స్ గురించి పాజిటివ్ గా మాట్లాడితే మొత్తం మనీ ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా కొంత పార్ట్ ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ క్వార్టర్ లో వాళ్ళు ముందు చెప్పిన రిజల్ట్స్ చూపిస్తే నెక్స్ట్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయవచ్చు. ఓకే, నీకు ఈ కీ ఈవెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ లో నిఫ్టీ, సెన్సెక్స్ అంటే ఏంటి, వాటి ఇంపార్టెన్స్ అండ్ వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో లాంటి ఇన్ఫర్మేషన్ చెప్తాను. If you like this content, please do like, subscribe and share this video with your friends and family members. See you in the next video.